ఓం గం గణపతియే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ప్రతి ఒక్కళ్ళకి స్వర్ణలక్ష్మి అమ్మవారు బ్రహ్మ జ్ఞానాన్ని ఇవ్వాలని, తద్వారా ప్రతి ఒక్కళ్ళు ప్రతి నిమిషము చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉత్సాహంగా ఉండాలని, అలానే కొన్ని సందర్భంలో మనకు నచ్చినవి వస్తాయి, కొన్నిసార్లు కొంచెం లేటుగా రావచ్చు. అలానే మనకు నచ్చిన వాళ్ళు కొన్నిసార్లు మన దగ్గర ఉండవచ్చు, కొన్నిసార్లు దూరంగా ఉండవచ్చు. ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కళ్ళు చక్కగా నవ్వుతూ హ్యాపీగా ఉండాలని, ఉత్సాహంగా ఉండాలని, అలానే మనస్తత్వం మనకి అమ్మవారు ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా అమ్మవారు మనకి ధనాన్ని ఇవ్వాలి, ఐశ్వర్యాన్ని ఇవ్వాలి, సర్వకామాంచ సిద్ధి, అనుకున్న ప్రతి కొరకు కూడా నెరవేరాలి. అట్లాంటి యొక్క అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలి. మనం ఎంతో ఉన్నతంగా ఎదగాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా రాజ్యం దేహి, ప్రతి ఒక్కరికి ఒక అధికారము, పవర్, స్టేటస్, ఒక దర్జా, దర్పం, ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి అమ్మవారికి మన అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుంటూ మనం మే మంత్ యొక్క రాశి ఫలాలు చెప్పుకుంటున్నాం. మే మంత్ రాశి ఫలాలు ఈ మంత్ లో చాలా విశేషాలతో కూడుకొని ఉంది. ముందుగా ఒక 2 నిమిషాలు వాటి గురించి చర్చించుకొని తర్వాత 12 రాశుల గురించి మనం మాట్లాడుకుందాం. ఈ మాసం మనకి వెరీ ఇంట్రెస్టింగ్ గా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి ఈ మాసం అంతా అంటే మే మంత్ అంతా పౌర్ణమితో స్టార్ట్ అయ్యి పౌర్ణమితో ఎండ్ అయిపోతుంది. మనం చూసుకుంటే ఇందులో వైశాఖ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి జ్యేష్ఠ మాస పౌర్ణమికి మనకి మే మంత్ అంతా ఎండ్ అయిపోతుందని గమనించుకోవాలి. ఇందులో 3 ముఖ్యమైన విశేషాలు ఉన్నాయండి. ఒకటి, ఈ మంత్ మనకి బిగినింగ్ లోనే బుద్ధ పూర్ణిమతో స్టార్ట్ అయిపోతుంది. దీన్ని గురు పూర్ణిమ అంటారు, బుద్ధ పూర్ణిమ అని అంటారు, వైశాఖ మాస పూర్ణిమ అంటారు. చాలా చాలా విశిష్టత కలిగిన పూర్ణిమ. పర్టికులర్ గా గురువుకు సంబంధించి, చంద్రుడికి సంబంధించి ఎవరైనా కనుక దోషాలు ఉంటే ఆ రోజున మెడిటేషన్, ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. కొన్ని వైష్ణవ టెంపుల్లో విష్ణుమూర్తికి కళ్యాణ మహోత్సవం కూడా జరుపుతూ ఉంటారు. చాలా చోట్ల జాతరలన్నీ జరుపుతూ ఉంటారు. ఒక వెరీ ఇంట్రెస్టింగ్, చక్కగా బాగా ఎంజాయ్ చేయవలసిన పౌర్ణమి వైశాఖ మాస పౌర్ణమి. తర్వాత మనకి 12 తారీఖు హనుమత్ జయంతి ఉంది. ఇది చాలా చాలా ముఖ్యం. పర్టికులర్ గా ఏలినాటి శని ఎవరికైతే ఉంటుందో, తర్వాత కుజ దశ, కుజుడు అనుకూలంగా ఎవరికైతే ఉన్నారో వీళ్ళు ఈ హనుమత్ జయంతిని చక్కగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఆస్ట్రాలజికల్ గా అంటే జ్యోతిష శాస్త్రం ప్రకారం ఒక ముఖ్యమైన విషయం ఉందని అందరికీ బాగా తెలిసింది. కర్తరి అంటారు. అంటే సూర్యుడు కృతికా నక్షత్రంలో ప్రవేశించిన తర్వాత సూర్యుడి యొక్క తీవ్రత చాలా అధికంగా ఉంటుంది కాబట్టి ఈ 13 రోజులు 15 రోజులు కర్తరి అంటారు. ఈ రోజుల్లో ఎక్కువగా మంచి పనులు చేయకుండా నిషిద్ధం అని చెప్తూ ఉంటారు. అంటే ఈ మాసంలో 11వ తారీఖున కర్తెర స్టార్ట్ అవుతుంది, 28వ తారీఖు కర్తెర ఎండ్ అయిపోతుంది అనమాట. ఈ ఉన్న మధ్యలో 15-16 రోజులు మనం చూసుకుంటే కర్తరి అంటారు. ఈ కర్తెరలో జనరల్ గా బావులు తవ్వటాలు, తర్వాత వ్యవసాయానికి సంబంధించిన పనులు స్టార్ట్ చేయటాలు, వివాహాలకు సంబంధించి లేదా కొంచెం గృహ ప్రవేశాలు లాంటివి చేయకుండా ఉంటే మంచిది. అయితే ఈ కర్తెర ఆధ్యాత్మికానికి సంబంధించిన పనులు చేయడానికి చాలా చాలా యోగ్యతనిస్తూ ఉంటుంది. హోమాలు చేసుకోవచ్చు, విద్యారంభం చేసుకోవచ్చు, చాలా మంచి పనులు ఆధ్యాత్మిక సంబంధించిన ఎలాంటి పనులని చక్కగా చేసుకోవచ్చు. అలానే ఇంటికి సంబంధించిన పనులు, పాత ఇంటికి సంబంధించిన పనులు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. ఆల్రెడీ అంతకుముందు వివాహానికి సంబంధించిన పనులు చేస్తుంటే ఈ టైంలో కూడా కంటిన్యూ చేసుకోవచ్చు. అయితే కొత్తగా మాత్రం కొన్ని విషయాలు మాత్రం చేయకూడదని చెప్తుంటారు. సో ఇందులో ఇంతే కాకుండా జ్యోతిష శాస్త్రం ప్రకారం 4 గ్రహాలు ఈ మాసంలో కూడా మారుతూ ఉన్నాయి. ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం. మనం ఇక ముందు వీడియోలో ఈ 4 గ్రహాల యొక్క ఇంపాక్ట్ ప్రతి రాశికి ఎలా ఉందో మనం తెలుసుకుందాం. మనం వృషభ రాశి చూస్తే మే మంత్ లో ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఇందులో ఉన్న నక్షత్రాలు చూస్తే ఇందులో కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలంతా ఈ వృషభ రాశిలో ఉంటారు. పేరు బలం చాలా చాలా ఫేమస్ అనే పేర్లు మాత్రం ఈ రాశిలోనే ఉంటారు. ఈ ఊ ఏ ఓ వా వి ఊ వే ఓ అన్న అక్షరాలంతా కూడా వృషభ రాశిలోనే ఉంటారు. చాలా చాలా ఫేమస్, ప్రసిద్ధి వెంకటేశ్వర స్వామి పేరు బలం ప్రకారం వృషభ రాశి కిందే వస్తారని గమనించాలి. మనం 4 గ్రహాలు మారుతున్నాయని చెప్పుకున్నాం. అందులో 11వ తారీఖు కుజుడు, తర్వాత శుక్రుడు వచ్చేటప్పటికి 14వ తారీఖు, 15వ తారీఖు బుధుడు, సూర్యుడు, ఈ 4 గ్రహాలు మారటంతో ఎలా ఉంటుంది రాశి వాళ్ళకి చూస్తే లఘు గోచారము, సూక్ష్మ గోచారం అన్న ప్రకారం గమనిస్తే వీళ్ళకి 12వ తారీఖున ధనచ్ఛేదం, అంటే 12లో ఉండటం వల్ల సూర్యుడు వల్ల ధనం విపరీతంగా ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్థాన నాశనం, ఉద్యోగంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది. ధనక్షయం, ధన లాభం రెండూ చూపిస్తూ ఉంటుంది. ఓ పక్క ధనం గురించి మీరు చేసే ప్రయత్నాలు, ప్లానింగ్లని చక్కగా నెరవేరుతూ ఉంటాయి, కానీ ఓ పక్కన వచ్చిన ధనం కూడా కోల్పోతూ ఉంటుంది. సో చూసారు కదండి, కొంచెం మిక్స్డ్ గా ఉండే అవకాశం ఉంటుంది. మనం డీటెయిల్ గా కింద చూసుకుంటే సూర్యుడు 12 నుంచి ఫస్ట్ హౌస్ కి మారటంతో కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో సూర్యుడు ఉన్నారని గమనించాలి. ముఖ్యంగా ఉద్యోగంలో ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది, బాస్ తో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళని మిమ్మల్ని ఏదో ఒక విధంగా పక్కకు లాగాలి అని చూసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. బయట జాబుల మార్కెట్ బాగలేదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండటం ఎంతైనా అవసరం. గవర్నమెంట్ అఫీషియల్స్ తోటి, హైయర్ అఫీషియల్స్ తోటి
ఒక మెట్టు కొంచెం వెనక్కి తగ్గి ఈగోకు పోకుండా కొంచెం హంబుల్ గా జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ బయట మార్కెట్ బాగలేదు కాబట్టి మీ బాస్ మీతో అలా ఉన్నా ఆయనకేదో ఒక ప్రెషర్ ఉంటుంది, వాళ్ళ బాస్ కూడా ఏదో ఒక ప్రెషర్ ఉంటుంది. టోటల్ గా కొంచెం వాతావరణం ప్రెషర్ఫుల్ గా ఉంటుంది కాబట్టి అందరూ చాలా సహనంగా పేషెన్సీగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. పర్టికులర్గా జాబ్ విషయంలోను బాసుల విషయంతో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా ఉండాలని గమనించుకోండి. తర్వాత మనకి సంస్కృతంలో ఏమని చెప్తారంటే ఫస్ట్ హౌస్ లో సూర్యుడు ఉండటం, దేహాతి సతతం కాలతిక్రమణ భోజనం, బంధుమిత్ర సుహృద్వేష, చంద్రరాశిగతౌ రవి అని చెప్తారు. అంటే ఈ టైంలో శారీరకంగా అలసట ఉంటుంది, సంతాపం, తర్వాత ఏమవుతుంది మనసులో ఏదో ఒక సంకోచం బాధగా ఉంటుంది, టయానికి భోజనం చేయకుండా ఉండటం, బంధువులతోటి మిత్రులతోటి ఫ్రెండ్స్ తోటి లేకుంటే గొడవలు పడే అవకాశం ఎక్కువ ఉంటుందని గమనించాలి. కొంచెం ట్రావెలింగ్ ఎక్కువగా అవాయిడ్ చేస్తే మంచిది ఈ రాశి వాళ్ళు. ఎందుకంటే 15వ తారీఖు ఈ జన్మరాశులకు సూర్యుడు రావడంతో బాడీ డీహైడ్రేషన్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది, గ్యాస్ట్రైటిస్ ఎక్కువ వచ్చి ఉంటుంది, తద్వారా చెస్ట్ పట్టుకున్నటువంటి అవకాశం ఉంటుంది. దీనికి తోడు ప్రెషర్ యాడ్ అయితే ఇంకా కొంచెం హార్ట్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే సున్నితంగా ఉన్న సమయం కాబట్టి జాగ్రత్తగా ఉండండి. డైట్ అంతా చేంజ్ చేయండి, ఎండలో తిరగండి, జావా లాంటి తాగండి, చక్కగా చద్దనం లాంటి మార్నింగ్ చక్కగా తింటూ ఉంటే బాగుంటుంది. అనవసరమైన క్లాషెస్ ఈగోస్ పోకుండా బాగా మంచి డిసిప్లిన్ మెయింటైన్ చేయాల్సిన అవసరం అయితే ఈ టైంలో ఉంది. కుజుడు 12వ ఉండటం రావడంతో ఇది కొంచెం అగైన్ మిక్స్డ్ గా ఉంటుంది. 12వ స్థానంలో కుజుడు ఉంటే ఏం చెప్తారు, ప్రవాసం వ్యాధి పీడాంచ బంధువైరం ధనక్షయం దేహ పీడాంచ సంచారం ద్వాదశ స్థానకే కుజ అంటారు. అంటే ఇక్కడ కూడా దేహ పీడనం, శారీరకంగా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది. ప్రవాసం అంటే ఉన్న ప్లేస్ లోంచి దూర ప్రాంతాలు వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అక్కడ రోగాలు వచ్చే అవకాశం ఉంటుంది, బంధువులతో కొంచెం ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. సంచారం వృధా సంచారం, అనవసరంగా అటు ఇటు బాగా తిరుగుతూ ఉండే అవకాశం ఉంటుంది. అయితే ధనానికి ఎట్టి పరిస్థితుల్లోనూ లోటేముందు, చక్కగా ధనం వస్తుంది. మానసికంగా టెన్షన్ గా ఉంటారు, ఇది కొంచెం గమనించుకొని యోగా మెడిటేషన్ చేయడం ఎంతైనా అవసరం. అలానే శుక్రుడు 2వ స్థానంలో ఉండటంతో ఇది మంచి యోగం, మంచి టైం అని చెప్పుకోవాలి. ఓ పక్కన సూర్యుడు ఇబ్బంది పెడుతున్నా శుక్రుడు బాగా 2వ స్థానంలో ఉండటంతో కలిసి వస్తుంది. ఏ ప్రకారంగా అంటే కుటుంబ సౌఖ్యం, ఆరోగ్యం, స్త్రీ సల్లాభం, యశత్కరం, దేహ సౌఖ్యం, వస్త్రలాభం, ద్వితీయ స్థానగే శుక్ర భృగునందనే అంటారు. అంటే కుటుంబంలో సౌఖ్యంగా ఉంటారు, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, స్త్రీలతో చక్కగా కలివిడిగా కలిసి ఉంటారు. ఇన్ కేస్ ఎవరైనా స్త్రీలు అయితే వాళ్ళ ఇంట్లో కానీ బయట వాళ్ళతో కానీ, పురుషులు ఎవరైనా ఉంటే జెంట్స్ వాళ్ళతో చక్కగా కలిసి మంచి మంచి డిస్కషన్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉంటారు. దేహ సౌఖ్యం, హెల్త్ అంతా చాలా బాగుంటుంది. వస్త్ర లాభం, మంచి మంచి షాపింగ్స్ అన్ని చేస్తూ ఉంటారని గమనించాలి. అంతేకాకుండా టయానికి మంచి ఫుడ్ తింటూ చక్కగా ఉంటారని గమనించుకోవచ్చు. అయితే ఇప్పుడు నక్షత్రం ప్రకారం చూసుకుంటే కృతిక, రోహిణి, మృగశిర 3 నక్షత్రాలు ఉన్నాయి. ఇందులో కృతికా నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, ఫారిన్ రిలేటెడ్ ఉన్న వాళ్ళకు బాగా కలిసి వస్తుంది, ఫారిన్ లో ఉన్న వాళ్ళకి బాగా కలిసి వస్తుంది, క్షేమప్రదంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు. అయితే ఒక్క విషయం కృతికా నక్షత్రం వాళ్ళు గమనించుకోవాలి, వీళ్ళకి ఐశ్వర్యంతో పాటు నాశనము, అనుకున్న పని కాకుండా కొంచెం పర్టికులర్ జాబ్ వ్యవహారాల్లో ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుంది. తద్వారా మృత్యు భయం, అంటే అసలు ఫ్యూచర్ ఎలా ఉంటుంది. చాలా మంది నాకు ఫోన్ కాల్ చేస్తూ ఉంటారు, అట్ ది ఏజ్ ఆఫ్ 45-50 years కే వాళ్ళు ఆల్రెడీ రిటైర్ అయ్యారు, ఇంకా లైఫ్ అయిపోయిందన్న ఒక విపరీతమైన ఫ్రస్ట్రేషన్ లో ఉండి ఫ్యూచర్ ఏంటి అని కాల్ చేస్తూ ఉంటారు. నాకు ఒకసారి ఎందుకు అలా జరుగుతుంటుంది, టాప్ సెలబ్రిటీ చూడండి వాళ్ళ వయసు ఎలా ఉంటుందో, ప్రైమ్ మినిస్టర్ చూడండి వాళ్ళ వయసు ఎలా ఉంటుంది, అంతేందుకు ట్రంప్ వయసు చూడండి వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్తూ ఉంటాను. మీరు 45-50కే ఎక్కడికో లూప్ లో పడిపోయినట్లు, అంత లైఫ్ అయిపోయినట్లు, ఏం సాధించినట్టు ఎక్కువ మంది ఫీల్ అవుతూ ఉంటారు. అలా ఏమీ అవుతుందండి, లైఫ్ రాజయోగాలు ఎప్పుడు ఏ మూమెంట్స్ అయినా వచ్చేసి ఎప్పుడైనా అవుతూ ఉంటారు. ఈ రాశి వాళ్ళు కొంచెం మృత్యు భయం, అందుకని భయపడైతే అవసరం లేదు, చక్కగా ఉండాలని గమనిస్తున్నాను. రోహిణి నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సంపదలు చక్కగా ఉంటాయి, ధనలాభం బాగుంటుంది. ఈ రాశి వాళ్ళకు కూడాను అనుకున్న కార్యక్రమం కాకపోవడంతో మృత్యు భయం, అయ్యో ఉంటామా పోతామా, అసలు ఏంటి ఫ్యూచర్ అన్న ఆలోచనలో ఉంటూ ఉంటారు. అలానే మృగశిర నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, సౌఖ్యంగా ఉంటారు, ఫుడ్ చక్కగా తింటూ ఉంటారు, లాభప్రదంగా ఉండే మాసం అని గమనించుకోవాలి. తర్వాత వీళ్ళకి మృత్యు భయం ఉంటుందా పోతుందా ఎలాంటిది అనే దానికి భయపడుతూ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. వృషభ రాశి వాళ్ళకి స్పెషల్ నోట్ అండి, ఈ రాశి వాళ్ళు బాగున్న రాశిలో ఇది ఒక రాశి. చిన్న చిన్న అవాంతరాలు వస్తూ ఉంటాయి కాబట్టి దాని గురించి మీరు పెద్దగా ఇబ్బంది పడడం అవసరం ఏం లేదు. ఈ మంత్ కొంచెం ఉద్యోగంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది, మిగతా అన్ని విషయాలు చక్కగా ఉండొచ్చు. 15వ తారీఖు హార్ట్ పేషెంట్స్ ఎవరి నుండి జాగ్రత్తగా ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. దీనికి పరిహారం చూసుకుంటే ఇండివిడ్యువల్ గా మీరు చూసుకుంటే సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటము, సూర్య నమస్కారాలు చేయటము, సూర్య అష్టకం చదవటం చేస్తూ ఉంటే చక్కగా ఉంటుంది. దీనితో పాటు ఆంజనేయ స్వామి గుడి కనుక ఎక్కువగా విజిట్ చేయటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడి విజిట్ చేయటం, కందులు 1 kg దానం చేస్తూ ఉంటే చక్కగా ఉంటుంది. ఈ రాశి వారికి అష్టైశ్వర్యాలు కలగాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. ఈ రాశి వారికి
ముఖ్యంగా ఎవరైతే ఏజ్ 35 నుంచి 45 మధ్యలో ఉన్నారో వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ లాగా స్టడీ చేస్తున్నాను నేను. ఎవరికైనా గనక ఆర్థికంగా ఇబ్బందులు పడిపోతూ ఉంటే స్వర్ణలక్ష్మి విశేష హోమం అని ఉంటుంది, దాన్ని చక్కగా జరిపించుకోండి. తద్వారా మీకు బహుముఖ ఆదాయము వనరుల ద్వారా వచ్చే అవకాశం ఉంటుంది, మల్టీ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ వస్తుంది. అంతేకాకుండా భార్యాభర్తల మధ్య చాలా చక్కగా అన్యోన్యంగా ఉండాలి, అభివృద్ధి జరగాలనుకున్నప్పుడు అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము లేదా విశ్వావసు గంధర్వరాజ అభిషేకం అనేది దాన్ని చక్కగా జరిపించండి. అంతేకాకుండా చాలా సార్లు మేము చండీ హోమాలు ఎక్కువ జరిపిస్తూ ఉన్నాము. లాస్ట్ మంత్ చూసుకుంటే చాలా చండీ హోమాలు చేస్తాము. ప్రతి ఒక్కళ్ళు కూడా శత్రు బాధలు ఉన్నా, లేదంటే కోర్టు వ్యవహారంలో సరైన అటిడ్ కాకుండా మధ్యలో ఆగిపోతున్నా, మీరు ఆఫీసుల్లో ఒక మంచి మేనేజర్ లెవెల్ పొజిషన్ లో ఉండి సీనియర్ పొజిషన్ లో ఉన్న మీ మీద ప్రమోషన్ రాకుండా అడ్డుపడుతున్నా, వేరే వాళ్ళు మీకు కావాలని ఇబ్బంది పెడుతున్నా కానీ ఇలాంటి వాళ్ళు చండీ హోమం చేయించుకున్నా, అలానే రాహు దశ ఎవరికైతే నడుస్తుందో వాళ్ళంతా రాహు అంతర్దశలో వాళ్ళు ఉన్నారో చండీ హోమం చేయించుకుంటే చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఇది పిల్లలకి అకాడమిక్ టైం కాబట్టి మనకి విద్య బాగా రావడానికి మనకి 3 రకాల దేవతలను ఉపాసన చేస్తూ ఉంటారు జనరల్ గా. హయగ్రీవ స్వామి, మేధా దక్షిణామూర్తి, నీలా సరస్వతి. మీ యొక్క ఇండివిజువల్ యొక్క జాతకం చూపించుకొని ఒక్కసారి ఆ యొక్క మీ యొక్క జాతకానికి అనుగుణంగా ఏ దేవతలకు సంబంధించిన ఉపాసన చేస్తే బాగుంటుంది, ఆరాధిస్తే బాగుంటుందో తెలుసుకొని తద్వారా ఆ యొక్క దేవతలకు పర్టికులర్ మేధా దక్షిణామూర్తికి మూలమంత్ర జపము, హోమము, దానాలు ఇవన్నీ చేసుకుంటే ఉంటే అకాడమిక్స్ లో పెర్ఫార్మెన్స్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీకు ఎలాంటి సమస్య ఉన్న, కాలసర్ప దోషం ఉన్న, పర్టికులర్ గా వివాహానికి ఇది మ్యారేజెస్ టైం కాబట్టి మీకు 28 సంవత్సరాలు 27 వచ్చి ఇంకా వివాహం కాకపోవట్లేదంటే ఖచ్చితంగా ఏదో ఒక దోషం ఉంటుంది. అవన్నీ చూపించుకుంటూ ఉంటే చాలా చూపించుకొని పరిహారాలు చూపించుకుంటే తీవ్రతను బట్టి చక్కగా పెళ్ళే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇవి కాకుండా మీ లైఫ్ అప్పటిదాకా 35 ఇయర్స్ వరకు చాలా బాగుంది, మాకు 35-45 మధ్యలో ఉండి అనుకోని విధంగా మేము మధ్యలో కెరీర్ లో ఆగిపోయాము, స్టాగ్నేషన్ పీరియడ్ వచ్చింది, కన్ఫ్యూజన్ వచ్చింది, ఎటెల్లలో అర్థం కావట్లేదు అనుకున్న వాళ్ళు ఒక్కసారి జాతక చక్రం చూపించుకొని ఎందుకు ఇది వచ్చింది, దానికి ఏమైనా శాపాలు ఉన్నాయా లేదంటే ఏమైనా గ్రహ దోషాలు ఉన్నాయో తెలుసుకొని ఆ శాపాలు ఆ గ్రహ దోషాలు తీసేసుకుంటే లైఫ్ 10 ఖచ్చితంగా ముందుకెళ్తూ ఉంది. ఇంకా ఒకటి, ఎవరికైతే ఏలినాడు శని, అర్ధాశ్రం శని, తర్వాత అష్టమ శని నడుస్తూ ఉందో వాళ్ళందరూ కూడాను చక్కగా సంపూర్ణ శాంతి పూజలు చేయించుకోవాలని చెప్పేసి, మీకు ఎలాంటి సమస్య ఉన్నా కానీ దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఎలాంటి కన్ఫ్యూజన్ ఉన్నా దానికి పరిష్కారం మీ జాతకంలోనే ఉంది. చక్కగా పరిష్కారాలు చేసుకొని మీరు జీవితంలో 10 ముందుకు ఎలా ఎదగాలని, మీకు అష్టైశ్వర్యాలు కలగాలి, భోగభాగ్యం కలగాలి, చక్కగా సమాజంలో ఉన్నతంగా ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. నమస్తే.